మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు కలిసి విజయవాడకు బయలుదేరనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఈ ఇద్దరు నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షాల భేటీ ఆసక్తి రేపుతోంది. ఒకే విమానంలో కలిసి వెళ్లడమే కాదు, రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు అమిత్ షాలు పాల్గొంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో 13 అంబులెన్స్లను ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బీజేపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసంలో విందివ్వనున్నారు. ఈ విందుకు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు పాల్గొంటారు. అయితే ఈ విందులో అమిత్ షాతో రెండు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించనున్నారు. టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశంలో రాజకీయాలపై ప్రధానంగా చర్చించొచ్చని చెబుతున్నారు. ఇటీవల టీడీపీ నేతలు ప్రధానితో జగన్ భేటీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీ వల్లే తన మెజారిటీ తగ్గిందని చెప్పడం హీట్ పుట్టించింది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పాటు బీజేపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం ఆసక్తి రేపుతోంది. బీజేపీతో స్నేహం చేయడం వల్ల మైనార్టీలో తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నప్పటికీ బీజేపీతో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని అమిత్ షాతో ఈ భేటీలో చంద్రబాబు గుర్తు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్యాకేజ్తోనే సర్దుకుంటున్నామని, దీనివల్ల రాజకీయంగా నష్టపోతున్నప్పటికీ కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదని చంద్రబాబు అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర లోటు బడ్జెట్ పోర్చడానికి కేంద్రం నుంచి సహకారం లేకపోయినా బీజేపీతో స్నేహం నిలుపుతున్నామని, కేంద్ర విధానాలకు బేషరతుగా మద్దతును కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పనున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ టీడీపీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడాయి. భారీ అవినీతి ఆరోపణలున్న జగన్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారని చంద్రబాబు అమిత్ షాను అడగనున్నారు. రాష్ట్ర బీజేపీలో వెంకయ్యనాయుడు వ్యతిరేక వర్గం ప్రభుత్వం మీద మాటల దాడికి దిగుతోందని, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడంతో పాటు ప్రజల్లో ప్రతిపక్షాల్లో ప్రభుత్వం మీద చులకన ఏర్పడేలా చేస్తోందని చంద్రబాబు చెప్పనున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులకు ముకుతాడు వేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరనున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం భేటీకి అంత ప్రాధాన్యం లేదంటున్నారు. రెండేళ్ల ముందుగానే పొత్తుపై చర్చించే అవకాశం లేదని చెబుతున్నారు. కేశినేని నాని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మరోవైపు విజయవాడ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 2019 ఇస్ టూ లాంగ్, ఇంకా 2 years టైం ఉంది. 2 years టైం ముందు ఇప్పుడు తర్వాత 2019 వరకు మనం ఎట్లాగా కలిసి ఉంటామనేది అందరికీ తెలుసున్న విషయం. సో 2 years తర్వాత ఏం జరగబోతుందో అనేది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు సో ఎట్టి పరిస్థితుల్లోనే ఇటువంటి డిస్కషన్ రాదు. నేనైతే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసినప్పుడు నాకు 18,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. 18,000 ఓట్లు మెజారిటీ ఎందుకు వచ్చింది? ఓన్లీ కేవలం భారతీయ జనతా పార్టీ వలన వచ్చిందా? కాదు. అది వచ్చింది కారణం తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ. ముగ్గురు కలయిక వలనే మాకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఇవాళ నేను టీడీపీ కలిసి ఉన్న వలన నా నియోజకవర్గంలో 18,000 ఓట్లు వచ్చినాయి, లేకపోతే 50,000 వచ్చినాయి అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఆ పర్టికులర్ మాటలు అంత కరెక్ట్ కాదు. అమిత్ షా మీటింగ్ కోసం ఉత్తరాంధ్ర బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. విశాఖ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విజయవాడకు పయనమయ్యారు. బూత్ లెవెల్ కార్యకర్తలంతా దీనిలో ఉన్నారు. రాబోయే 2 ఏళ్లలో పార్టీ పుంజుకుంటుందని సీనియర్ నేత చలపతిరావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి
జాతీయ నాయకులైనటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి ఆగమనం అనేటటువంటిది మా కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ పోలింగ్ బూత్ కార్యకర్తలందరం కూడా మేము తరలి వెళ్తున్నాం. రాబోయేటటువంటి దిశానిర్దేశం పార్టీ ఏది ఇస్తుందో దాన్ని తీసుకొని పూర్తి సమయం ఇచ్చేటటువంటి కార్యకర్తలుగా మేమందరం కూడా పనిచేస్తాం.